ఈ మధ్యన ఏమైపోయింది, సోషల్ మీడియాకు బాగా భయపడుతున్నారు. సోషల్ మీడియా నడిపించుకోవడము, యూట్యూబ్ ఛానల్ నడిపించుకోవడం అంటేనే కంటెంట్ క్రియేట్ చేయడం. ఇప్పుడు ఇంతకు ముందు న్యూస్ అనేది వేయడము, ఇప్పుడు న్యూస్ అనేది క్రియేట్ చేయడం. రైట్. సో న్యూస్ లేదు కాబట్టి క్రియేట్ చేయడం. సో ఏం చేస్తారు, 10 న్యూస్లలో పెట్రోల్ పోసుకుంటూ వెళ్ళిపోతారు. ఏ న్యూస్ బరస్ట్ అయితే ఆ న్యూస్ తీసుకొని సబ్జెక్టు మనం రన్ చేస్తాం 2-3 రోజులు, మళ్ళీ కొత్తది వచ్చే వరకు. సో అందులో రేపు పొద్దున వేణుస్వామి అతిథుడు కాదు, నరేష్ అతిథుడు కాదు, ఎల్లయ్య అతిథుడు కాదు, పుల్లయ్య అతిథుడు కాదు. అంటే సబ్జెక్టు క్రియేషన్ అనేటువంటిది క్రియేట్ చేయాలి కాబట్టి ఎక్కడెక్కడనో ఎవరినో పట్టుకొని రావాలి కాబట్టి మనం అందరము సమాజంలో ఉండే ప్రతి మనిషి ఏదో ఒక రోజు ప్రెస్కో మీడియాకో ఫుడ్ కాకపోక మానము. సో అది ప్రిపేర్ అయ్యి ఉండాలి. అలా వాళ్ళకే ఫుడ్ కానప్పుడు పక్కింటోనికి ఎప్పుడో ఫుడ్ అవుతావు కదా నువ్వు. అంటే పక్కింటోని సబ్జెక్టులు నువ్వు ఎప్పుడో ఉంటావు, ఎదురింటోనికో పక్కింటోడో నీ గురించి డిస్కస్ చేసుకుంటాడు, నీ బిడ్డ గురించి డిస్కస్ చేసుకుంటాడు. ఇప్పుడు ఉదాహరణ వాడు ఎవడో జైలుకు పోయేస్తాడు, జైలుకు పోయి రాగానే కుంపలు మునుగుతాయా, తెల్లారు వాన్ పని వాడు చేసుకుంటాడు. నువ్వు ఎప్పుడు జైలుకు పోయేస్తే బాధ అంటే నువ్వు రేప్ చేసి జైలుకు పోతే నీ మీద కష్టం. రైట్. అంతకు మించి నువ్వు ఎట్లా జైలుకు పోయినా నీ ఎవడు పట్టించుకో, నువ్వు ఏ కేసులో పోయినా ఏం కాదు. ఇంకోటి ప్రివిలేజ్, ఇప్పుడు 3,000 కోట్లు స్కామ్ చేసి పోయినావు అనుకో, నిన్ను రాజు లెక్క కొలుస్తారు సమాజం. అంటే ఏమనుకుంటారు తెలుసా, ఇటు 3,000 కోట్లు స్కామ్ చేసిందంటే వీళ్ళ ఇప్పటికి 2,000 కోట్లు ఉంటాయి అనుకుంటారు. అంటే నీకు రెస్పెక్ట్ ఇచ్చినట్టే కదా సమాజం. సో ఇట్లా ప్రతి దాంట్లో పాజిటివ్ ఎత్తుక్కోవాలి, పాజిటివ్ ఎత్తుక్కోవాలి అనేది ఏంటంటే పాజిటివ్ ఎత్తుక్కోవాలి. నువ్వు సమాజానికి తెలుస్తున్నావు అంటే ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు కుంభమేళాల పూసలమ్మ ఆమెను తీసుకొచ్చి మొన్న ఇట్టు చేసిర్రు. అవును, ఆమె సమాజానికి జీవితంలో తెలుస్తుండేనా? తెలియదు. ఇవాళ నిన్న ఒక IPS ఆఫీసర్ను తీసుకొచ్చి మొన్న వైరల్ అయింది, సమ్మక్క సారక్క. ఆమె నిజంగా చెప్పాలంటే ఆమె IPS గా సమాజానికి పరిచయమైన దానికంటే కూడా ఒక డ్యాన్స్ చేయడం వల్ల పరిచయమైనటువంటి విధానం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఎవరికి ఎట్లా పేరు వస్తుందో మనకు తెలియదు. ఇప్పుడు మీరందరూ నిన్న ట్రైన్కి ఎదురుగా పోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఫ్యామిలీ గురించి మాట్లాడితే నేనెవరిని ఆలోచిస్తున్నా అంటే ఆ విషయంలో మాట్లాడుతున్న DSPని గురించి ఆలోచిస్తున్నా. ఇన్ని రోజులు రైల్వే DSPకి పనే ఉండదు. నీకు అర్థమైందా? అసలు రైల్వే DSPని పట్టించుకుంటూనే ఉండరు. ఓకే, కానీ ఈ DSP వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తుండు ఛానళ్లకు. నేను ఏం ఆలోచిస్తున్నాను, ఈయన జాతకం ఏంది అని ఆలోచిస్తున్నా. ఓకే, అని నా థింకింగ్ ఎట్లుంది, ఎందుకు ఈయన ఫేమ్ అయ్యిండు? ఇప్పుడు ఆయన జీవితంలో ఎప్పుడైనా ప్రెస్ మీదకి వస్తాడా? లేదు. ఏ టీవీ ఛానల్తో మాట్లాడరు కూడా, ఆయన చూడరు కూడా. ఎందుకంటే రైల్వే DSPకి పనే ఉండదు. అంటే ఆయనకు సమాజంతో పని ఉండదు. ఎంతసేపు ఆయన రైల్వే పట్టాలు, ఆయన కథ, ఆయన కార్ఖానా. నేనేం ఆలోచిస్తున్నా అంటే ఈ రైల్వే DSP జాతకం ఏమై ఉంటుంది, ఈయన అందరికి తెలిసిండి వాళ్ళ. అవును, ఎందుకంటే దీని మీద ఇన్సిడెంట్ మీద ఈయననే మాట్లాడుతున్నాడు. సో నేను అట్లా పాజిటివ్ ఎత్తుకుంటున్నా. మన దాంట్లో పాజిటివ్ ఎత్తుకోవడం స్టార్ట్ చేస్తే లైఫ్లో మనంత పాజిటివ్ ఎవ్వరు లేడు. మనం గొప్పగా తెలవాలి అంటే మన పక్కకు ఉండేటువంటి దరిద్రుడి గురించి మనం ఆలోచించాలి. అంటే ఒక క్యాన్సర్ ఉన్నాడు, యంగ్ ఏజ్లో ఆటిజంతో పుట్టిన పిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే ఎంత కష్టపడుతున్నారు. నేను అనేది అట్లాంటి వాళ్ళని చూసి మీరు ఎంకరేజ్ కండి. మన ఒక గుడిసెలో తినడానికి రోడ్డు మీద పోతే తిండి లేదు. జూబ్లీ చెక్ పోస్ట్లో పోతే ఆడెవడో ఏదో పని చేసుకున్నాడు, పెన్నులు అమ్ముకొని బతుకుతున్నాడు, బుగ్గలు అమ్ముతుంటారు. నేను అనేది వాళ్ళని చూసి నువ్వు ఇన్స్పైర్ కా, వాడు మనకంటే బాగున్నాడు కదా. నేను అనేది అది అంటే నీకు డెవలప్మెంట్కు నువ్వు డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆలోచించాల్సింది నీకంటే లో స్థాయిలో ఉండే వాళ్ళని చూసి నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి. రైట్. అలాగే నువ్వు ఎదగాలనుకునేటప్పుడు నీ ఆలోచన విధానం వేరే ఉండాలి. రక్షింపబడాలనుకున్నప్పుడు ఆలోచించే విధానం వేరే ఉండాలి. నువ్వు రక్షింపబడేటప్పుడు తక్కువ స్థాయి వాడిని చూసి ఆలోచించాలి. నువ్వు ఎదగాలి అంటే పెద్ద స్థాయి వాడిని చూసి ఆలోచించాలి. ఒక సామెత ఇదే పాజిటివ్గా చెప్పిన నేను ఇంకోటి కూడా చెప్తా. నువ్వు ఆర్టీసీ బస్సులో కూర్చొని ఏడవడం కంటే బెంజ్ కార్లో కూర్చొని ఏడవడం బెటరు. అంటే నువ్వు బెంజ్ కార్లో కూర్చొని ఏడ్చే స్థాయికి నువ్వు రా అని నీకు ఇష్టము, బెంజ్ కార్లో కూర్చొని ఏడువు నువ్వు అంటే అది పెద్ద లెవెల్. అట్లనే నీకు బాధ వచ్చినప్పుడు చిన్నవాడిని చూసి నువ్వు అరే నాకంటే చిన్నోడు ఇంకా కష్టాల పాలయ్యిండు కదా, వాళ్ళ మీద కంపేర్ చేస్తే నాకేముందిలే అంటే నేను అనుకుంటా. నేను మీడియాలో నన్ను ట్రోల్ చేసినప్పుడు, మేమ్స్ చేసినప్పుడు నేను అనుకుంటా ఒక హీరోని చూసి గంట పెద్ద హీరోకే దిక్కు లేదు నేనెంతరా నాయన, గంట పెద్ద PMకే దిక్కు లేదు నేనెంతరా నాయన, గంట పెద్ద CMకే దిక్కు లేదు నేనెంత అంటే నేను ఆటోమేటిక్గా నేను రిలాక్స్ అయిపోతా. నేను అనేది ఇట్లా ఎగ్జాంపుల్స్ తీసుకొని మిమ్మల్ని మీరు బయటకు తెచ్చుకోండి అని చెప్తున్నా. లేదు నిజంగానే ఒక యజమాని స్థాయి పర్సన్ ఉన్నాడు ఇంట్లో, నిజంగా నీకు బాధ్యత ఉంది అంటే ఇంట్లో మానిటర్ చేయి, నీకు తెలిసిపోతుంది. డిప్రెషన్లో ఉన్నవాడు మాట్లాడాడు, 4 రోజులు డిప్రెషన్లో ఉంటే వాడు 5వ రోజు నుండి మాటలు బంద్ చేస్తాడు. మాటలు బంద్ చేయగానే ఏమరా బాబు మాటలు బంద్ చేస్తలేవని పిలిచి దగ్గరికి పిలిచి కూర్చోబెట్టువాన్ని మాట్లాడు. ఆడవాళ్ళు అయితే అరుస్తారు, కొంతమంది మూమెంట్ సైలెంట్గా ఉంటారు. సో మంత్ డిఫరెన్స్ వస్తుంది. చాలా అబ్జర్వేషన్ చేయవచ్చు. మనము ఎంతసేపట్లో చేస్తాము, మనం ఒకటే ఇంట్లో 4 గోడల మధ్య ఉండేటువంటి కుటుంబ సభ్యులను వాళ్ళ బిహేవింగ్లో మార్పు వస్తే దొరకబట్టడం 2 నిమిషాల పని. సో మీరు వాళ్ళను దొరకబట్టి అంటే వాళ్ళని గుర్తించి వాళ్ళని కూర్చోబెట్టి మీకు ఏం సమస్యలు వచ్చినాయి, ఏం జరుగుతుంది,
అని చెప్పి అడిగి, ఇగో నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇగో పలాని మా ఆఫీస్లో HR వల్ల ప్రాబ్లం ఉంది, లేదు మా టీం లీడర్ వల్ల ప్రాబ్లం ఉంది, లేదు నేను ఫైనాన్షియల్గా ప్రెషర్ అవుతున్నా అన్నప్పుడు కూర్చోబెట్టి, ఏం లేదమ్మా బతకొచ్చు, మనకు చాలా లైఫ్ ఉంది అని ఫైనాన్షియల్ అయితే ఒక లోన్ తీసుకోవడమో, లేదు మానసికంగా స్థైర్యం కావాలంటే ధైర్యం చెప్పడమో, ఇలా చేస్తూ ఒక 10 రోజులు వాళ్ళని గమనించినట్లయితే 11వ నాడు వాళ్ళే బయటపడతారు. మళ్ళీ 11వ నాడు వాళ్ళని మనం ఏం డిప్రెషన్లో పొమ్మన్నా పోరు. వాళ్ళని మానసికంగా, ఇంకోటి ఏంటంటే ఈ జనరేషన్లో మానసికంగా స్ట్రాంగ్ చేయడం అనేది ముఖ్యమైన విషయం. పిల్లల్ని పెంచేటప్పుడే మనం ఏం చెప్పాలి అంటే, నాయన నువ్వు తెలుగు రాష్ట్రాలలో బతుకుతున్నావు, భారతదేశంలో లేనటువంటి వ్యవస్థ తెలుగు రాష్ట్రాలలో ఉంటుంది, భారతదేశం మొత్తం 2+2 = 4, కానీ తెలుగు రాష్ట్రంలో మాత్రం 2+2 = 5. నువ్వు ఇట్లనే బతుకు బిడ్డ, ఎందుకంటే మన దగ్గర 5 అంటారు 2+2, ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి మీడియా ఎక్కడ లేదు, మన దగ్గర ఉన్నటువంటి మనుషులు ఎక్కడ లేరు, ఉండేటువంటి రాజకీయాలు ఎక్కడ లేవు, మన దగ్గర ఉన్నటువంటి దరిద్రం ఎక్కడ లేదు అని పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్లకు నాలెడ్జ్ చెప్తూ వాళ్ళు ఎట్లా బయటపడాలి పద్మవ్యూహం నుండి అనేది చిన్నప్పటి నుండి నేర్పగలిగితే అది సెలబ్రిటీ అయితే. సెలబ్రిటీ కాకపోతే ఆ ఉద్యోగం ఏమైనా చేసుకో, మా సంబంధం లేదు. అంతేగాని నేను క్రికెటర్ అవుతా అంటే ఎన్ని రాజకీయాలు ఉంటాయో చెప్పాలి, నేను పొలిటీషియన్ అయితే ఎన్ని రాజకీయాలు ఉంటాయో చెప్పాలి. అర్థమైందా? అంటే ఎన్ని రాజకీయాలు ఉంటాయి. తోపు క్రికెటర్లు ఉన్నారు, అందరు ఎందుకు ఆడతలేరు? క్రికెటర్ అయినాక మనం తెలుసుకుంటున్నాం. కానీ క్రికెటర్ నిజంగా ఈ క్రికెటర్ల కంటే మంచి క్రికెటర్లు కుప్పలు ఉన్నారు. రాజకీయాల వల్ల బయటికి రాలేకపోతున్నారు, అట్లనే స్పోర్ట్స్ పర్సన్స్ రాలేకపోతున్నారు, అట్లనే సింగర్స్ రాలేకపోతున్నారు, అట్లనే పొలిటీషియన్లు రాలేకపోతున్నారు, అట్లనే సినిమా నటులు రాలేకపోతున్నారు. సో చాలా రాజకీయాలు ఉంటాయి. వీటన్నిటిని గురించి పిల్లలకు విశదీకరిస్తూ ఇలా ఉండాలి బిడ్డ, ఇంత సఫర్ అవుతావు బిడ్డ, వీటన్నిటిని ఎదుర్కొని కంఫర్టబుల్ జోన్ దాటి గోదావరిలో కనుక అపోజిట్ డైరెక్షన్లో పులసపోయినట్టు నువ్వు కూడా సమాజానికి వ్యతిరేకంగా పో బిడ్డ, ఈ సమాజాన్ని పట్టించుకోక బిడ్డ అని మనం పిల్లలకు కౌన్సిలింగ్ ఇస్తూ చిన్నప్పటి నుండే వాళ్ళకు ధైర్యాన్ని నూరిపోస్తూ ముందుకు తీసుకెళ్తే వాళ్ళు ఎలాంటి కండిషన్లోనైనా, ఎలాంటి డిప్రెషన్ సిచ్యువేషన్లోనైనా మానసికంగా ధైర్యంగా ఉండి ముందుకు వెళ్తారు. రైట్. రీసెంట్గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ గారు చనిపోయిన తీరును ఏమంటారు సార్? అది ఆయనకు ఉన్నటువంటి రాజకీయ దోషాలా లేకపోతే ఏమంటారు? ఏం లేదు, ఆయన 3వ ఏలినాటి శని. జనరల్ గా 3వ ఏలినాటి శని మనము ఖచ్చితంగా డెత్ ఉంటుంది. అంటే 3వ ఏలినాటి శని ఎవరికి వస్తుందో, జనరల్ గా 3వ ఏలినాటి శని ఎవరికి వస్తుంది అంటే 55 సంవత్సరాలు దాటిన మేషరాశి వాళ్ళందరికీ 3వ ఏలినాటి శని. 3వ. అట్లనే ఇప్పుడు 65 దాటినటువంటి మీనరాశి వాళ్ళందరికీ ఏలినాటి శని. అలాగే 69 సంవత్సరాలు దాటినటువంటి కుంభరాశి వాళ్ళందరికీ ఏలినాటి శని. ఓకే. సో ఇప్పుడు 57 కంప్లీట్ చేసుకున్న మిథున రాశి వాళ్ళందరికీ ఏలినాటి శని. ఓకే. సో జనరల్ గా 3వ ఏలినాటి శని అనేటువంటిది మనిషిని చంపుతుంది. అది రూల్, శాస్త్రం ఖచ్చితంగా చంపుతుంది. సో దాన్ని మనం అధిగమించాలి అంటే అపమృత్యు దోషాలు ఉంటాయి, దానికి పూజలు ఉంటాయి, చేసుకోవాలి. ఓకే. సో అజిత్ పవార్ గారిది మేషరాశి. ఓకే. సో ఆయనకు ఆల్రెడీ 3వ ఏలినాటి శని స్టార్ట్ అయింది. సో దాని సందర్భంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, జాతకపరమైనటువంటి అంశం. సరే టెక్నికల్ గా ఏం జరిగింది, ఏం కథ అనేది మనకు అనవసరం. గొప్ప విషయం ఏంటంటే ఏ ఫ్లైట్ అయితే కూలిందో ఆ ఫ్లైట్ తెలుగు రాష్ట్రాలలో చాలా మంది సెలబ్రిటీలు వాడతారు. ఆ ఫ్లైట్ డబుల్ ఇంజన్ ఫ్లైట్ అది. ఓకే. అదే ఫ్లైట్ వాడతారు. నేను విఐపితో ట్రావెల్ చేస్తా కాబట్టి నేను కూడా ఆ ఫ్లైట్ 2-3 సార్లు ట్రావెల్ చేసిన. ఓకే. సో చాలా మంది ఆ ఫ్లైట్ ఎక్కుతారు. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చే ఫ్లైట్ కూడా అదే. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి చాలా మంది వాడే ఫ్లైట్ అది. అదే ఫ్లైట్ చాలా పెద్ద సెలబ్రిటీలు వాడతారు మన దగ్గర, సినిమా వాళ్ళు, పొలిటీషియన్లు రెగ్యులర్ గా వాడే ఫ్లైట్ అది. ఓకే. సో చాలా మంచి ఫ్లైట్ అది, చాలా మంచి ఫ్లైట్, ఫిట్ ఫ్లైట్. నేను కూడా 2-3 సార్లు ఎక్కిన. ఓకే. సో అది ఇంకా జాతకం. అది ఎందుకు జరిగింది అంటే జాతకం. ఇక ప్రతిసారి మనం ఎక్కేటప్పుడు, ఇప్పుడు రైలు యాక్సిడెంట్ అయిందని రైలు ఎక్కకుండా ఉండలేం కదా, అట్లనే అది ఆ వ్యక్తి జాతకాన్ని బేస్ చేసుకొని జరిగింది అంతవరకు. సో మీరు చాలా వరకు రీసెంట్గా మాట్లాడినారు, అంటే ఒక వ్యక్తి చనిపోయే టైం మనకు తెలుస్తుంది ఆ జాతకరీత్యా. నిజంగా ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోతారో జాతకం చూసి చెప్పొచ్చు గురుగారు? 100% చెప్పొచ్చు. జాతకం టైం కరెక్ట్ ఉంటే చెప్పొచ్చు. అంటే పుట్టినటువంటి సమయము, పుట్టిన తేదీ ఉంటే. అంటే వయసులో చెప్పగలుగుతారా? వయసు ప్రకారం చెప్తారా? ఈ వయసు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 1955 ఫిబ్రవరి 25వ తారీఖు నాడు ఉదయం 5 గంటలకు ఒక వ్యక్తి పుట్టిండు అనేది మనకు తెలిస్తే ఆ వ్యక్తి జాతకాన్ని విశ్లేషించి ఈ వ్యక్తి కరెక్ట్గా 78 సంవత్సరాలు బతుకుతాడు. ఓకే. 78వ సంవత్సరంలో ఈ వ్యక్తి ఈ వ్యాధితో చనిపోతాడు. ఉదాహరణ పెద్ద పేగు అంటే కొలన్ క్యాన్సర్తో చనిపోతాడు, లేదా లివర్ క్యాన్సర్తో చనిపోతాడు, లేదా కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోతాడు, లేదా బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోతాడు, లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ వల్ల చనిపోతాడు, లేదా కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల చనిపోతాడు అనేది మనము ఖచ్చితంగా విశ్లేషించి చెప్పొచ్చు. ఓకే. పెట్ లవర్స్ ఉంటారు చాలా మంది. నేను కూడా చాలా వరకు పెంచుతూ ఉంటాను డాగ్స్ని. గతంలో 2 చనిపోయినాయి. ఒకటి చనిపోయిన తర్వాత ఇంకో దాన్ని తెచ్చుకున్నాం, అది చనిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక దాన్ని తెచ్చుకున్నాం. సో మన కుక్కలు చనిపోతే మనుషులకు ఉన్న అటాచ్మెంట్ ఉంటుంది, చాలా రోజులు బాధపడుతుంటాం, బయటికి రాలేం. మీరు కూడా దాదాపు 7 కుక్కలు ఇక్కడ పెంచుతున్నారు. అంటే కుక్కలు చనిపోవడం దోషం అంటారా?
ఆ కుక్కలు చనిపోతే బాధపడాలా లేకపోతే ఏవైనా వెళ్ళిపోయింది అనుకోవాలా? సో ఇది చాలా మంచి ప్రశ్న. ఇప్పుడు నేను ఇందాక మనం డిప్రెషన్ గురించి మాట్లాడుకున్నాం. అవును. ఇది కూడా ఆ బాపతే. ఇప్పుడు కుక్కను కుక్కగా చూడాలి, అంతే. కుక్కను అది అటాచ్మెంట్ పెంచుకుంటుంది. అవును. సో కుక్క బేసిక్ లైఫ్ అనేది మనం తీసుకుంటే 12 ఏళ్ళ నుండి 14 ఏళ్ళు బతుకుతుంది ఒక కుక్క. ఎనీ బ్రీడ్ నువ్వు ఏదైనా తీసుకో, అది 14 ఏళ్ళు బతుకుతుంది. సో ఇక్కడ మనం ఎప్పుడు బాధపడతామంటే 14 ఏళ్ళ తర్వాత చనిపోయే కుక్క గురించి మనకు బాధ లేదు, అంటే అది ఫుల్ఫిల్ జీవించినట్టే. ఓకే. సో 4 ఏళ్ళకి చచ్చిపోయే కుక్క గురించి బాధ. ఓకే, అర్థమైందా? ఇప్పుడు నేను జనరల్గా కుక్కలకున్న గొప్పతనం ఏంటంటే యజమాని మీదికి రాబోయేటువంటి చెడును అవి తీసుకుంటాయి. ఓకే. అంటే మనకు శాస్త్రంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే మనకు ఏదైనా చెడు జరగబోతున్నప్పుడు ఆ చెడుగును కంట్రోల్ చేసి అది దాని మీద వైపు లాక్కుంటుంది, అప్పుడు అది చనిపోతుంది. అది ఆ కుక్క లక్షణం. ఓకే. అప్పుడు మనం బాగా బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ, నా దగ్గర సెయింట్ బర్నర్ ఉండే, 3వ సంవత్సరంలో అది చనిపోయింది. అసలు వితౌట్ రీజన్ గంట సేపటి చనిపోయింది. ఓకే. అంటే ఈవెన్ డాక్టర్ నుంచి టైం కూడా ఇవ్వలేదు. ఓకే. నాకు ఆ టైంలో చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. సో నాకు అప్పుడు నేను రీసెర్చ్ చేసిన ఎందుకు చనిపోయింది కుక్క అంటే నాకు అర్థమైంది ఏంటంటే దీంట్లో ఈ శాస్త్రంలో ఎతికితే మనకు ఏదైనా కీడు జరగబోయేటప్పుడు ఆ కీడుని తప్పించడం కోసం మన దగ్గర ఉండే కుక్కలు చనిపోతాయి అని శాస్త్రం చెప్పింది. ఓకే. సో దాంట్లో భాగంగా ఇది చనిపోయింది. అంటే నాకు జరగాల్సిన కీడు నాకు తీసుకుంది. సో ఇక్కడ దాంతో అటాచ్మెంట్ చేసుకొని నేను డిప్రెషన్లోకి పోయి నేను టెన్షన్ పడడం అనేది పక్కన పెట్టి దాని మీద నాకు ప్రేమ ఇంకెక్కువ పెరిగింది. దాన్ని అట్లా కన్వర్ట్ చేసుకోవాలి మనం. అంతేగాని మనం డిప్రెషన్ చేసుకొని అయ్యో దానికి ఏం చేసినా ఓకే, మళ్ళీ సేమ్ బ్రీడ్ ఇంకోటి తీసుకొచ్చిన, అది చచ్చిపోయినందుకు ఇంకో కుక్కను ఎక్కువ తెచ్చిన. అంటే నేను అనేది ఏంటంటే నేను అప్పుడు 5 ఉండే నా దగ్గర, ఇప్పుడు 9 ఉన్నాయి. అవును. నేను అనేది మనం చేసే విధానం, మనం దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం అనేది నేను దాని గురించి బాధపడకుండా కూర్చోలే. నేను ఏం చేసినా ఓకే, ఒక్క కుక్కనే నాకు కీడుని ఇంత తీసుకుంటే నేను నా 9 కుక్కలు పెట్టుకుంటే నా కీడు ఇంకెంత తీసుకుంటాయి? నీకు అర్థమైంది నా ఆలోచన? ఒక్క కుక్క నా కీడుని ఇంత తీసుకోగలిగినప్పుడు నేను 9 కుక్కలు పెట్టుకుంటే నా కీడుని ఇంకెంత తీసుకుంటా, అంటే నాకు జరగబోయే నష్టాన్ని ఇంకెంత బ్యాలెన్స్ చేస్తాయి కుక్కలు. అందుకని నేను 9 కుక్కలు పెట్టేసి. ఓకే. సో మనం ఆలోచించే విధానం, అంతేగాని దాన్ని పట్టుకొని మనం ఏడవడం వద్దు. ఉంటుంది, మన మనుషులు చచ్చిపోతేనే సాయంత్రం వరకు మర్చిపోతున్న రోజులు ఇప్పుడు ఇవి. సో వాటి గురించి అంత పెద్ద తీవ్రంగా ఆలోచించాల్సిన పని లేదు. వాటి ప్లేస్లో ఇంకో 2 కొత్తవి కొనుక్కొచ్చుకోండి, ఇంకో 2టికి ఫీడింగ్ చేయండి. సో మీకు చాలా మంచిది. అట్లనే రోడ్ల మీద కుక్కలకు పెట్టండి, ఫుడ్ పెట్టండి. 2026కు సంబంధించి మేషం నుంచి మీనం వరకు ఎలా ఉండబోతుంది గురువారం, ముఖ్యంగా మేషం నుంచి మొదలు? సో నేను ఓవరాల్గా చెప్పేస్తా. బేసిక్గా మేషరాశి నుండి మీనరాశి వరకు ఓవరాల్గా చెప్తా. సో 2026లో మేషరాశి కనుక తీసుకున్నట్టయితే మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. ఎవరైతే 27 సంవత్సరాలు 28 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారో వాళ్లకు 2వసారి ఏలినాటి శని. సో 2వసారి ఏలినాటి శనిలో తీవ్రమైనటువంటి సమస్యలు ఉంటాయి. సో న్యాయపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన ఇబ్బందులు, తల్లిదండ్రుల్లో వాళ్ళకు ప్రాణగండం ఉండే అవకాశం ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, 100కి 100% పాజిటివ్గా ఉంది. అలాగే మిథున రాశి వారికి ఈ సంవత్సరం 100కి 100% పాజిటివ్గా ఉంది. శని గురువు అనుకూలంగా ఉన్నాడు. కర్కాటక రాశి వారికి 100కు 90% అనుకూలంగా ఉంది. గురువు వ్యయంలో ఉన్నాడు, కానీ శని అనుకూలంగా ఉన్నాడు. సో సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. చాలా సమస్యలు ఉంటాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఆపరేషన్లు జరిగే అవకాశం ఉంటుంది, తల్లిదండ్రుల్లో ఒకళ్ళకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికపరమైన నష్టాలు ఉంటాయి. సో కన్యారాశి వారికి 90% అనుకూలంగా ఉంది, చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ తులారాశి వారికి శని 6వ ఇంట్లో ఉన్నాడు, పెను సంచలనాలు జరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా బాగున్నా, సామాజికంగా బాగున్నా ఏదో ఒక సంచలనం ఉండే అవకాశం ఉంది. సో అలాగే వృశ్చిక రాశి వారికి పూర్తి స్థాయిలో రాజయోగం ఉంది, 100కి 100% అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా, విద్యార్థుల పరంగా, రాజకీయ పరంగా, సామాజికంగా అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అర్ధాశ్రమ శని నడుస్తూ ఉంది. డబ్బులు ఎక్కువగా ఉండడం వల్ల మీకు సమస్యలు వస్తాయి ఇన్వెస్ట్మెంట్ రూపంలో, వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మకర రాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది. భార్యాభర్తల్లో గొడవలు లేదా ఎడబాటు అనేటువంటిది కనిపిస్తూ ఉంది. కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి స్టేజ్లో ఉంది. వాహన ప్రమాదాలు ఉంటాయి, న్యాయపరమైన చిక్కులు, కుటుంబంలో కలహాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది. మీనరాశి వారికి ఏలినాటి శని జన్మశనిలో ఉంది. చాలా సంచలనాలు ఉంటాయి. 2027 సెప్టెంబర్ వరకు టఫ్ టైంగా భావించాల్సి ఉంటుంది. చాలా సమస్యలు ఉంటాయి, న్యాయపరంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, కుటుంబపరంగా, ఆర్థికంగా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో టఫ్ టైము, టెస్టింగ్ టైం అని చెప్పొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి.
సో ఓవరాల్గా మనకు కొన్ని రాసులు పాజిటివ్ గాను కొన్ని రాసులు నెగిటివ్ గాను ఉన్నటువంటి సంవత్సరము పరాభవన సంవత్సరం కాబట్టి జాగ్రత్తగా ఉండండి, వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ని తీసుకోండి, ఆనందంగా గడపండి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.